హైవ్యూస్ సజ్జల రామకృష్ణారెడ్డి అలియాస్ సకల శాఖ మంత్రి 2019 నుంచి 2024 మధ్య నాకు తెలిసి పేరుకే జగన్మోహన్ రెడ్డి సీఎం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. జగన్మోహన్ రెడ్డి యాజ్ ఎ సీఎం గా మాట్లాడిన మాటలని పెట్టాల్సిన ప్రెస్ కాన్ఫరెన్స్ అన్ని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉంటాడు. హోంమంత్రి సుచరిత చేశారు, ఆ తర్వాత తానేటి వనిత చేశారు. కానీ వాళ్ళ పనులు దట్ మీన్స్ ప్రెస్ మీట్లు పెడతామా, డీజీపీతో మాట్లాడతామా, ఏదైనా ఉంటే బయటకు చావటం, అది కూడా ఈయనే చేశాడు. ఇలా నాన్ రెడ్డి అన్నటువంటి వాళ్ళు గనక మంత్రి మండలిలో ఉన్నా, ఎవరికన్నా ఏదైనా పదవులు అప్పచెప్పినా వాళ్ళది కూడా ఇతనే చెప్తా ఉన్నాడు. అందుకే సకల శాఖ మంత్రి ఒక బిరుదు కూడా ఇచ్చేశారు. అయితే ఇతను గవర్నమెంట్ లో అఫీషియల్ గా ఏ పదవిలో ఉన్నాడు? సలహాదారు. డైరెక్ట్ గా సంతకాలు పెట్టి ప్రాజెక్టులు కావచ్చు, టెండర్లు కావచ్చు, కాంట్రాక్టులు కావచ్చు, ఏదన్నా చేయటం అంటే ఏమీ లేదు. దెన్ 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్నో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి, ఎన్నో ఘోరాలు రకరకాలు జరిగి ఉన్నాయి. అయినా సరే వాటిలో ఈయన దొరకడు. అందుకే అంత ధైర్యం ఉన్నాడని 2024 ఎన్నికల ముందు కొంతమంది మాట్లాడారు, 24 ఎన్నికలు అయిన తర్వాత కొంతమంది మాట్లాడారు. బట్ ఆ రోజు నేను చెప్పాను, ఈ మనిషి అంత పెద్ద పొజిషన్లో ఉండి డైరెక్ట్ గా టెండర్లను కొన్ని పథకాలకు సంబంధించి గెలుపొండకపోవచ్చు, కానీ గవర్నమెంట్ వాళ్ళదే కదా. బయట ఎక్కడో చోట ఏదోటి కొనటమో, స్వాధీనం చేసుకోవటమో, కబ్జా ఏదో చేసుకుంటాడులే అని చెప్పి అనుకున్నాం. ఆ రోజు నాకు తెలిసిన క్యాటలిస్ట్ స్పీచ్ నేను ఇచ్చున్నాను కూడా, వీడియో కూడా. ఇదిగో ఈ రోజు దొరికాడండి. సీకే దిన్నే ఏరియా, ఐ థింక్ చింతకొమ్మ దిన్నేదో అంటారు. సీకే దిన్ అన్నట్టు బాగా ఫేమస్. అది కడప అవుట్స్కట్స్ లో ఉంటుంది. కడప నుంచి కర్నూలుకి వెళ్లే రోడ్డు. ఇడుగులపాయ అని ఉంది కదా, వైఎస్ ఫ్యామిలీ సంస్థ ఒక ఎస్టేట్, అదొక సామ్రాజ్యం. ఎంతమందిని అనకూడదు కానీ ఇంకా ఎందుకులే కానీ, ఎంతమంది దగ్గర భూములు లాక్కున్నారో ఏంటో మొత్తానికి అది నడిచిపోయింది. ఇప్పుడు ఇతను కూడా మనకు అందుతున్న సమాచారం 200 ఎకరాలు అంటున్నారు. అందులో బెనామీలు ఎంతమంది, గవర్నమెంట్ భూములు ఎన్ని, అటవీ భూములు ఎన్ని, చుక్కల భూములు ఎన్ని, ఇవన్నీ లెక్క తేలాలి. కొంతమంది వచ్చేసేమో లేదు 52 ఎకరాలు అంటారు, ఇంకొంత 42 ఎకరాలు అంటారు. మొత్తానికి ఏంటయ్యే విషయం అంటే, ఏకంగా ఒక ఫామ్ హౌస్ లాంటిది కట్టేసుకున్నాడు. ఎక్కడ? అడవిలో. అటవీ భూములు, తర్వాత చుక్కల భూములు అండ్ కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ కబ్జా చేసి ఏకంగా వ్యవసాయానికంటూ కొంత ల్యాండ్, ఫామ్ హౌస్ కంటూ కొంత ల్యాండ్, వితౌట్ ఎనీ పర్మిషన్. చెప్తులా జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణమైనటువంటి భ్రమంలో బతికాడంటే, ఎవరికి నచ్చింది ఆవిడ చేసుకోండి, నాకేదైనా ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి, లేదా నాకు తెలిసి అడుగుతానా అప్పుడు నాకు ఏదైనా ఇవ్వాలంటే ఇవ్వండి, లేదా మీ ఇష్టం ఇంకా, బట్ నేను అడిగినప్పుడు మాత్రం నాకు ఇవ్వాలి. ఇలాగే చిన్న పిల్లలు కానీ వాళ్ళు ఆడిన దాకా పాడింది పాట అంటారు చూసారా, రాజుల కొడుకులు అయితే అలా తయారయ్యారు వీళ్ళు. మనమే పాలిస్తాం, 30 ఏళ్ళు మనమే సీఎంగా ఉంటాం. ఇప్పుడున్నటువంటి ఎవరైతున్నారో వాళ్ళ పనులు అయిపోతాయి. మనం తప్ప ఇంకెవరు ఉండరు అధికారంలో, మన పార్టీ తప్ప ఇంకెవరు గవర్నమెంట్ లో భాగం గారన్నట్టుగా చెప్తే నమ్మేసి ఎవరు పెడితే ఎలా పెడితే అలా చేసుకుని ఈరోజు ఒక్కొక్కరు కేసులు ఇరుక్కుంటా ఉన్నారు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఏమంటారు దాన్ని, వర్డ్ కరెక్ట్ దొరకట్లా. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆబ్వియస్ అదే ఫాలో అయ్యాడు. అతని కొడుకు సజ్జల భార్గవ రెడ్డి ఏమో ఆ డిజిటల్ ఫైనాన్స్ తో సమేత దొరుకున్నాడు, కేసు కూడా నమోదయ్యాయి. ఇతను ఇంకా దొరకడరా అనుకున్నారు, ఇప్పుడు దొరికాడు. అటవీ శాఖ మంత్రి ఎవరండి? పవన్ కళ్యాణ్. పర్యావరణ శాఖ మంత్రి ఎవరండి? పవన్ కళ్యాణ్. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. గ్రామీణ నీటిపారుదల అభివృద్ధి పవన్ కళ్యాణ్. ఇంకా సైన్స్ అండ్ డెవలప్మెంట్. సరే సైన్స్ అండ్ డెవలప్మెంట్ పక్కన పెడదాం. ఇప్పుడు 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇప్పుడు ఈ అటవీ భూములు, పంచాయతీ అండ్ గ్రామీణ నీటిపారుదల అన్నప్పుడు, ఎందుకంటే ఇక్కడ ఎన్ని వన్య ప్రాణుల్ని చంపారో తెలియదు. అక్కడ అంతకుముందు ఆవాసం ఏర్పరచుకొని నివాసం ఉంటున్నటువంటి పాపం వన్యప్రాణులు ఏవైతున్నాయో వాటిలో ఎన్నింటి అక్కడి నుంచి పారద్రోలేరో తెలియదు, ఎన్నింటి చంపారో తెలియదు. అసలు ఆ భూముల్లో ఇంతకుముందు 2 పోటీ వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారా, వాళ్ళు అసలు ఏమైపోయారు? అండ్ అందులో అసలు గవర్నమెంట్ ల్యాండ్స్ ఎన్ని, అటవీ భూములను ఆక్రమించి వాటిని నార్మల్ వ్యవసాయం కోసం అన్నట్టుగా ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎంత మొత్తం లెక్కలు తెలచడని చెప్పేసి కలెక్టర్ ఆదేశించారు.
ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి నోరు తెచ్చిన మాట్లాడాడంటే ఒక్క మాట మాట్లాడు. సకల శాఖ మంత్రిగా ఉంటూ ఎవరన్నా ఎక్కడన్నా ఏదన్నా మాట్లాడా మొత్తం ఈయన రిప్లై ఇస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఈయన మీద వచ్చినా సరే ఏం నోరెత్తట్లా. ఆంధ్రజ్యోతి ఈనాడు గట్టిగా వేసి పడేశారు అసలు, విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ ఇదిగో అంటూ కూడా పేపర్లు వేసి పడేశారు. సరే టీవీలు అంటే ఓకే, యూట్యూబ్లు అంటే ఓకే, పేపర్లు అలా కాదు. పేపర్లో వ్యాలిడ్ ప్రూఫ్ ఉంటాయని వేయాలి. ఆ సాక్షిలాగా అడ్డదిడ్డంగా ఏది పడితే అది రాయటం కాదు, క్రెడిబిలిటీ అనేది ఉండాలి కదా. ఒకసారి పోయితే నాకు అంతే సంగతులు. సో ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ కొంచెం క్రాస్ చెక్ చేసే ఆర్టికల్స్ మీద ఆర్టికల్స్ ఇస్తుంటే చివరికి పవన్ కళ్యాణ్ దాకా అది వెళ్ళింది. సజ్జల రామకృష్ణారెడ్డి ఏంటి, ఈ రకంగా అడవిలోని వ్యవసాయం ఏంటి, అటవీ భూములను ఆక్రమించుకోవడం ఏంటి, అక్కడ ఆయనకంటూ ఫామ్ హౌస్ ఏంటి, అండ్ ఇడుగులపాయం వైఎస్ ఫ్యామిలీకి అయితే ఇక్కడ సీకే దిన్న వచ్చేసి ఆ ఏరియా మొత్తం కూడా ఈయన వశం అయిపోయిందా, ఏందండి అసలు ఇదంతా అని చెప్పేసి ఇక పవన్ కళ్యాణ్ అప్పుడు సీరియస్ అయ్యి ఎటువంటి వన్యప్రాణులకు ఇబ్బంది కలిగించారు, ఎంత భూమిని ఆక్యుపై చేశారు, అండ్ ఏమేమి వైలేట్ చేశారు, అసలు పర్మిషన్ ఉన్నాయా లేవా మొత్తం బయటికి తీయండి అన్నారు. ఇక ఇప్పుడు సరిగ్గా దొరికాడు సజ్జలు, అయితే సీరియస్ అడ్డంగా దొరికిపోయాడు. మరలా ఇంకొక మాట అనిపిస్తుంది, సజ్జలు తెలియగలడు, అతను ఎక్కడైనా ఫామ్ హౌస్ గానీ అటవీ భూములకు సంబంధించి తీసుకోవటం గానీ రిమైనింగ్ ఏదైనా ఒక ఎస్టేట్ వ్యవహారాలు గానీ అగ్రికల్చర్ మొత్తం కూడా అతని పేరున అసలు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు, బెనామీల పేరు మీద ఉండొచ్చు అంటున్నారు. అయ్యా స్వామి, ఇప్పుడు ఆ బెనామీలా బయట పెట్టి నీ పేరు, ఆ భూముల్లో తేడాలు ఉన్నాయని గుర్తించారు, కబ్జాలు జరుగుండి అక్రమాలు జరుగుండి అని పలానా దొరికారు. ఏందమ్మా అంటే మేము ఓన్లీ పేరండి, మొత్తం సజ్జనే అని చెప్పేసి మొత్తం చెప్పారు. వీళ్ళ మధ్య రెండు లావాదేవీలు ఉంటాయిగా, ఒక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్ కానీ ఒక డాక్యుమెంట్ రిలేటెడ్ కానీ ఆన్లైన్ కానీ ఏదో దొరికింది. ఇంకంతే సంగతులు. లేదు ఏం దొరకలేదు అనుకుందాం, విచారిస్తారు. నార్కో అనాలిసిస్ టెస్ట్, లైట్ డిటెక్ట్ టెస్ట్, పాలిగ్రాఫ్ టెస్ట్, మేబీ అందరూ అవసరం లేకుండా సజ్జలో ఒప్పుకోవచ్చేమో. గవర్నమెంట్ మా దగ్గర ఉంటుంది అనుకున్నాం, ఇలా మీరు వస్తారు అనుకోలేదు. సరే ఇప్పుడు ఏం కావాలి చెప్పండి, పేరు నాని మిస్ అయిన రేషన్ బియ్యానికి డబ్బులు కట్టినట్టు నేను కూడా కట్టాలి, కడతాను అని అంటాడేమో. లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు గుర్తులేదు, మర్చిపోయా, ఇవి చెప్తాడేమో. సీరియస్ నిన్న పేరు నాని ఒక సత్యమని జయసుధ అన్నారు కదా, ఆమెను పోలీసులు విచారణకు పిలిచారు. ఆమె వచ్చేసి ఏకంగా మచిలీపట్నం మేయర్ వెహికల్స్ లో వచ్చారట. సరే వచ్చారు, ఓకే. అక్కడ విచారణ చేస్తున్నప్పుడు అసలు ఆమె వచ్చి అదుర్సు సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గుర్తు చేస్తారట. ఏమన్నట్టు తెలీదు, మర్చిపోయా, గుర్తులేదు. ఫైనల్ నిన్న ఏం జరిగింది, వాళ్ళ మేనేజర్ ఎవరైతే ఉన్నారో మానస్ తేజ ఆమె మీద దూసేశారు. మాకేం తెలీదు, వాడికి అప్పచెప్పాం, వాడి రకం చేశాడని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ వివేకానంద రెడ్డిని వచ్చేసి మరి ఎవరు చంపారు ఏంటి అన్నది మరి ఆయనకు తెలుసు కదా, మన తర్వాత సంగతిలో. కానీ అవినాష్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమంటున్నారు, చంపింది దస్తగిరి, ఆయన చెప్తున్నాడు కదా వాళ్లే చంపారని, ఇంకేంటి మరి అన్నట్టు. ఇక్కడ వచ్చేసి అదిగో మానస్ తేజ్, అతనే మొత్తం స్కామ్ అంతా చేసింది, అరెస్ట్ చేయండి అని అతని మీద దోస్తున్నట్టు. ఇక్కడ ఈ సజ్జలు కూడా భలే వాళ్ళేనే, వాళ్ళు చేసుకుంటున్నానికి మమ్మల్ని అంటారేంటి, వాళ్లే భూములు ఆక్రమించింది, వాళ్లే ఫామ్ హౌస్ పెట్టుకుంది, లోపలేసండి వాళ్ళని అని అంటాడేమో. దట్స్ వెయిట్ అండ్ సీ. బట్ సజ్జల రామకృష్ణ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే ఫారెస్ట్ అది, అంటే బోల్డెన్ వన్యమృగాలను సంబంధించి చంపారా, అవి వీటిని వెళ్ళిపోయాయా ఏంది, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 10 ఎకరాలను కొంతమంది అంటే 100 ఎకరాలను కొంతమంది అంటున్నారు. ఊహకు అందటం లేదండి. మరలా 2024లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఉంటే, ఒరే భగవంతుడా, రాష్ట్రానికి సర్వనాశనం చేసి పెట్టేవాళ్ళే ఇంకా.